టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన ఫిట్నెస్ పై ఎక్కువగా దృష్టి పెట్టాడు. ఈ విషయంలో హిట్ మ్యాన్ తరచుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురి అవుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఆయన తన ఫిట్నెస్ ను మెరుగుపరుచుకునే పనిలో పడ్డాడు. దేశవాళీ టోనీ దులీప్ ట్రోఫీకి దూరంగా ఉన్న రోహిత్ ముంబై క్రికెట్ అసోసియేషన్ లో కొత్తగా పునర్నిర్మించిన జిమ్ లో శ్రమిస్తున్నాడు. ఈ విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఆధునీకరించిన మా జిమ్ ను ఉపయోగించి కసరత్తులు చేస్తున్న తొలి వ్యక్తి రోహిత్ శర్మ అని తెలిపింది. అతడి మార్గదర్శకత్వంలో ఫిట్నెస్ సరికొత్త శకం ప్రారంభమవుతుందని రాసుకొచ్చింది. ఈ మేరకు రోహిత్ జిమ్ చేస్తున్న కొన్ని వీడియోలను పంచుకుంది. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్ తో 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడనుంది భారత్. రోహిత్ శర్మ సారథ్యంలోనే టీమిండియా బరిలోకి దిగనుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఫైనల్ కు చేరుకోవాలంటే ప్రతి టెస్ట్ లో విజయం సాధించడం ఎంతో ముఖ్యం. ఈ క్రమంలో ఈ సిరీస్ లో అద్భుత ప్రదర్శన చేయాలని రోహిత్ శర్మ భావిస్తున్నాడు. ఇటీవల ముగిసిన శ్రీలంకతో వన్డే సిరీస్ లో రోహిత్ రాణించాడు. 3 వన్డేల్లో వరుసగా 58, 64, 35 పరుగులు చేశాడు. అతడు మినహా మిగిలిన ఆటగాళ్లు రాణించకపోవడంతో లంక వన్డే సిరీస్ ను గెలుచుకున్న సంగతి తెలిసిందే.